ఒక అడవిలో ఒక పెద్ద వృక్షం మీద తెలివైన గుడ్లగూబ నివసించేది. ఆ గుడ్లగూబ చాలా సైలెంట్గా ఉండేది. తక్కువ మాట్లాడి ఎక్కువగా వినేది. అందరూ దాన్ని తెలివైన పక్షిగా భావించేవారు. ఒకరోజు ఒక గద్ద మరియు రామచిలుక వాదనకు దిగాయి. గద్ద గర్వంగా చెప్పింది, నేను ఈ అడవిలో ఉన్న పక్షులందరిలో అత్యంత తెలివైనదాన్ని. నా దృష్టి చాలా పదునుగా ఉంటుంది అని. రామచిలుక వెంటనే ప్రతివాదం చేసింది, అది నిజం కాదు. నేను ఏదైనా గొప్పగా అనుకరించగలను. అందుకే నేను అత్యంత ప్రతిభావంతురాలిని అని. అవి రెండు వాదనను కొనసాగించాయి. చివరికి అవి గుడ్లగూబ దగ్గరికి వెళ్ళి అడిగాయి, నువ్వు తెలివైన పక్షివి, నువ్వే చెప్పు, మా ఇద్దరిలో ఎవరు అత్యంత తెలివైనవారు అని అడిగాయి. గుడ్లగూబ సమాధానంగా చెప్పింది, తెలివితేటలు ఎక్కువగా మాట్లాడడంలో కాదు, ఎక్కువగా వినడంలో ఉంటాయి అని. అవి గుడ్లగూబ మాటలు విని మౌనం పాటించాయి. అప్పుడు అవి తెలుసుకున్నాయి, వాదనలతో సమయం వృధా చేసే బదులు విని వాటిని అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో అని. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, తెలివి మాట్లాడడంలో కాదు, వినడంలో ఉంటుంది అని.